సో మొత్తానికి కొత్తగూడెంలో కొంత సిపిఐతో విభేదించి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. బట్ కొంతవరకు కాంగ్రెస్ పార్టీ సిపిఐ రెండింటి మధ్యలో పోటాపోటీ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఎడ్జ్ తీసుకొస్తుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతవరకు ఎంఐఎం కింగ్ మేకర్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉందా అంటే చూడాలి ఎంతవరకు మరి గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందో. సో ఇప్పుడున్నటువంటి పరిణామం చూసుకుంటే ఎక్కడికక్కడ కొంత క్లస్టర్ లాగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి అసలు అవకాశం పెద్దగా ఏం కనిపిస్తున్నటువంటి దాఖలాలు మాత్రం లేదు. బట్ ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటుంది అన్నది మాత్రం చూడాలి. కార్పొరేషన్లు మేయర్ స్థానాలను గెలుచుకుంటుందా లేదన్నది మాత్రం కొంత ఆశ్చర్యంగానే కనిపిస్తోంది. ఈవెన్ మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం, సో ఇక్కడ కొంత పటిష్టంగా ఎంతవరకు ఉంటుంది. 3 పార్టీలు కూడా ట్రయాంగిల్గా ఉన్నాయి. ఈవెన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాల్లో మాత్రం కొంతవరకు ఎంఐఎం 2% ఓటు బ్యాంకును సాధించుకునే విధంగా మాత్రం కనిపిస్తోంది. మొత్తానికి 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో ఆల్మోస్ట్ 70% వరకు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ఎక్కువ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. ఉదయం వరకు అంటే ఉదయం నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ కానీ అండ్ ప్రస్తుతానికి ఈ సాయంత్రం వరకు అందినటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఒక 800 పైచిలకు వార్డులను గెలుచుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ల వారీగా కొన్ని అంచనాలు చూస్తే కనుక ఈవెన్ 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఒక 65 నుంచి 75 స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు వస్తుంది, అట్లీస్ట్ ఒక 50 పైన గెలుచుకుంటుందా లేదంటే ఎక్కువ గెలుచుకుంటుందా అన్నది చూడాలి. అండ్ బీజేపీ ఎన్ని కార్పొరేషన్లు గెలుచుకుంటుంది, సో ఎన్ని మేయర్ స్థానాలు గెలుచుకుంటుంది. సో నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్, కరీంనగర్లో కొంత పట్టు ఉంటుంది భారతీయ జనతా పార్టీకి. అట్ సేమ్ టైం ఇదే స్థానంలో ఎంఐఎం కూడా పట్టు ఉంటుంది. సో ఎంఐఎం ఎటువైపు ఉంటుందన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ బీజేపీ గతంలో నిజామాబాద్లో చాలా త్రుటిలోనే తప్పిందని చెప్పాలి మేయర్ పీఠం. రైట్, నిజామాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. నవీన్, ఎట్లా జరిగింది ఉదయం నుంచి ఉన్నటువంటి ట్రెండ్స్ ఎట్లా చూస్తున్నాయి? సో పోలింగ్ పర్సంటేజ్ కానీ, పోలింగ్ జరిగినటువంటి సరళి కానీ, సో అక్కడ అప్డేట్స్ ఏంటి పోలింగ్ అయిపోయే సమయానికి? నవీన్, ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇటు లాఠీ చార్జీలు స్వల్ప ఉద్రిక్త కొన్ని జరిగాక మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ మొదలైంది. దీంతో ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కొన్ని ఇటు నిజామాబాద్ పట్టణంలో చూసుకున్నైతే నిజామాబాద్ పట్టణంలో హరిచర్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఇటు స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అక్కడ ఉన్న అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని పోలింగ్ బూత్ లోకి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ చేరుకున్నటువంటి ఎంపీ అరవింద్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎలా బడి లోపలికి పంపించారు, మీకు ఎలాంటి అధికారం ఉన్నదని చెప్పి కూడా ఒక ఎస్సీపీపై ఫైర్ అయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు మరోవైపు చూసుకున్నట్లయితే 11 డివిజన్ లో ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్త మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా లాఠీ చార్జీ చేసి అక్కడ ఉన్న వారిని చెదరగొట్టిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దాంతో పాటు గూపన్పల్లిలో రోడ్డుపై బాగా ఎక్కువ మంది ఇటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు చేరడంతో అక్కడ పోలీసులు ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడుతున్న ఉద్దేశంతో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దీంతో పాటు ఇటు బోధన పట్టణంలో కూడా ఇటు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీల కాంగ్రెస్ ల కార్యకర్తల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు మాటలు పడేసుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చేరుకుంది. దీంతో పోలీసులు అక్కడ వారిని స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఇరు వర్గాల వారిని కూడా చేరుకొట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు బోధన డివిజన్ పేటలో ఇద్దరు వేరే వ్యక్తులు కూడా అక్కడ దొంగ ఓటు వేసేందుకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు వారి గుర్తింపు కార్డు చెక్ చేయక అక్కడ వారికి ఓటు దొంగ. ఈసారి కొంత బీజేపీ ఏమైనా బలం కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పార్టీ పరంగా చూసుకుంటే వ్యక్తి కేంద్రంగానే ఎన్నికలు జరిగింది కనిపిస్తోంది. అరవింద్ కూడా ఈరోజు చాలా సీరియస్గానే ఎన్నికల ప్రచారం చేశారు. అరవింద్ కూడా చాలా కీలకంగా దిగారు. గతంలో చూసుకుంటే కనుక ఈసారి కొంత ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తోందా? నిజామాబాద్లో 60 డివిజన్లో 31 గెలవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 28 కార్పొరేషన్లు గెలిచింది, జస్ట్ మిస్ అయింది మేయర్ పీఠం. సో ఈసారి కొంత సీరియస్గా ఏమైనా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపిస్తోందా? మరోవైపు ఇక్కడ ఎంఐఎం కూడా కొంత బలంగానే కనిపిస్తోంది.
ఖచ్చితంగా అయితే ఇటు బీజేపీ పార్టీ ఇక్కడ మేయర్ అభ్యర్థిని గెలిపేందుకు ఇటు నిజామాబాద్ కార్పొరేషన్ లో మేయర్ గెలిచేందుకు కూడా ఇటు బీజేపీ పార్టీ గట్టిగా ప్రయత్నం చేసింది. ఎంపీ అరవింద్ దగ్గర ఉండి అన్ని మరి చూసుకున్న పరిస్థితి మాత్రం ఇటు క్యాండిడేట్ ని ఎంపిక ఉండి ప్రచారం వరకు అన్ని తానే చూసుకున్నాడు. అయితే గతంలో పోయినసారి కూడా కొద్దిలో త్రుటిలో కూడా అక్కడ బీజేపీ పార్టీ మేయర్ స్థానాన్ని కోల్పోయింది. ఈసారి కూడా ఖచ్చితంగా సాధిస్తాము, ఈ జిల్లా పేరు కూడా మారుస్తామని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ముఖ్యంగా ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ప్రధాన పోటీ నెలకొంది. అయితే ముఖ్యంగా దీనికి ఎంఐఎం పార్టీ కూడా మధ్యలో ఇది కీరోలు వహించే పరిస్థితి ఉంది. ఎంఐఎం పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో అక్కడ నిజామాబాద్ మేయర్ పదవి స్థానం దక్కి పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.